పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ సమయంలో ప్రత్యేకంగా మా ప్రియులు విదాస్తులు తండ్రి, పెద్దలైనటువంటి మోజెస్ గారిని, వారికి ఇచ్చినటువంటి సతీమణులు బట్టి, విజయవారిని బట్టి ప్రార్థిస్తున్నాం. ఆ కుటుంబాన్ని మీరు ప్రేమించేటువంటి కుమారులను బట్టి, కుమార్తెలను బట్టి, అల్లులను, కుటుంబాలంతటిని బట్టి కూడా ప్రార్థిస్తూ స్తుతిస్తున్నాం. ఈ సమయంలో ప్రత్యేకంగా వారికి ఇచ్చేటువంటి ఈ నూతన గృహం పునాది వేయబడిన నాటి నుండి నేటి వరకు సంపూర్ణముగా శ్రేష్టమైనటువంటి గృహాన్ని మీరు అనుగ్రహించి ఉన్నారు. ఇదిగో వాక్యం సెలవిస్తుంది, యెహోవా ఇల్లు కట్టని కట్టువారి ప్రయాస వ్యర్థమని మీరు సెలవించి ఉన్నారు. ఆ రీతిగానే మీ యొక్క కృప చేత మీ యొక్క బలమైనటువంటి హస్తమైన బిడ్డలను దాచి వారికి ఇచ్చేటువంటి తలాంతులను బట్టి ఈ కుటుంబాన్ని దీవించబడచ్చు, ఆశీర్వదించబడచ్చు. ఈ శ్రేష్టమైనటువంటి గృహాన్ని నిర్మించుకొని ఉన్నారు. ఇది నీ చిత్తములో మీరుగా వారికి తోడుగా ఉండి నిర్మాణం చేయబడినటువంటి గృహమని ఈ దినకాలంలో నీ పాద సన్నిధిలో ఆయన ప్రవేశించడానికి ఇచ్చిన సమయం వరకు వందనాలు చెల్లిస్తున్నా. కనుక బిడ్డలు ఈ దినకాలంలో నుండి ఈ గృహంలో వారి ప్రవేశించి ఈ దినము నుండి వారు జీవితమును ప్రారంభిస్తూ ఉండగా నీ కాపుదలను దయచేయమని ప్రార్థిస్తున్నాం. అలాగే కుటుంబములకు ఖర్చు వేసినట్టుగా కుటుంబానికి ఖర్చు వేసి మీ కాపుదలను భద్రపరచండి. వారి కుటుంబీకులందరికీ కూడా ఈ సమయంలో ఈ గృహంలో నివసించడానికి ప్రారంభిస్తుండగా మీ కాపుదలను భద్రపరచి నడిపించమని స్తుతిస్తూ ఈ సమయంలో ఈ గృహ ప్రవేశం జరిగిస్తూ ఉన్నటువంటి దైవజనులను దీవించండి. కూడి వచ్చేటువంటి విశ్వాసులందరికీ కూడా మీ మరుగుపరుచుకుని వారికి ఇచ్చినటువంటి తలాంతులను ఉపయోగించడం సహాయం చేయమని ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము మా పరలోకపు తండ్రి. ఆమేన్. పాట పాడుకొని దేవుని మహిమపరచుకుందాం. కీర్తన 15వ వచనము అలాగే 19వ వచనము చదివి సేవకులు ఈ వాక్యం చదవాలని నీతిమంతుల గుడారములో రక్షణ కూర్చిన ఉత్సాహ సునాదం వినబడును. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును. నేను వచ్చినట్లు నీతి గుమ్మములు తీడి నేను వాటిలో ప్రవేశించి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ఇది యెహోవా గుమ్మము, నీతిమంతులు దీనిలో ప్రవేశించెదరు. మరి దైవజనులకు ప్రత్యేకమైన హృదయపూర్వక వందనాలు. క్రీస్తునందు ప్రియ ప్రభు బిడ్డలారా, ఈ దినము మనందరము ప్రత్యేకంగా ఈ గృహ ప్రవేశంలో చేరి వచ్చేటువంటి మీకు అందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియపరుస్తున్నాం. మన ప్రియులు, మన సహోదరులు, మన సంఘస్థులైనటువంటి పెద్దలు గజవాడ మోజెస్ గారికి, వారికి ఇచ్చేటువంటి సతీమణులు బట్టి దేవుని స్తుతిస్తున్నాం. మరి వారికి ఇచ్చేటువంటి కుమారులను బట్టి, అలాగే కుమార్తెలు, అల్లుళ్ళు, మనవళ్ళ, మనవరాళ్ళు, వారందరూ కూడా దేవుని కృపలో దేవుని యొక్క కాపుదలను భద్రపరిచి ఆశీర్వాదకరంగా మార్చబడినందుకు దేవుని స్తుతిస్తున్నాం. ఈ సమయంలో ఒక శ్రేష్టమైనటువంటి గృహాన్ని దేవుడు వారికి ఇచ్చి ఉన్నారు కనుక వారి కష్టార్జితం దేవుడు వారికి తోడుగా ఉండి నడిపించేటువంటి విధానమును బట్టి మరి చదవబడినటువంటి మాటలో ఉన్నటువంటి నీతిమంతుల గుడారములో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదము వినబడును. యెహోవా రక్షణ హస్తము సాహస కార్యములను చేయును అనేటువంటి మాటను మనం చదువుకుని ఉన్నాం. అలాగే 19వ వచనంలో కూడా మనం గమనిస్తే, నేను వచ్చున్నట్లు నీతి గుమ్మములను తీయుడి, నేను వాటిలో ప్రవేశించి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. ఇది యెహోవా గుమ్మము, నీతిమంతులు దీనిలో ప్రవేశించరు. కనుక ఈ శ్రేష్టమైనటువంటి గృహాన్ని ఇతని కాలంలో
తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు ఆ పరిశుద్ధాత్మ నామములో త్రియేక నామములో ప్రారంభిస్తున్నాం. ఈ గృహానికి అధిపతి అయినటువంటి మన ప్రియులు మోజెస్ గారి చేతుల మీదుగా మొదటి ఆ ప్రారంభముగా వారి చేతుల మీదుగా ప్రారంభించుతూ ఉన్నాం కనుక వారి హస్తముతో అమ్మ పట్టుకున్నాడు. అందరు గట్టిగా చెప్పండి, మళ్ళా అందరు స్తుతి స్తోత్రం చెల్లింతుము యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము. రెండవ ద్వారంలో మన ప్రియులు ఒక ప్రార్థన చేస్తున్నారు. మహాత్ముడా పరిశుద్ధుల మొదటి ప్రతిష్ఠిత కార్యక్రమాలను జరిగించారు మా ప్రియులు పెద్దల చేత యజమానుడిగా ఉండే కుటుంబాన్ని కుటుంబానంతటిని కూడా చక్కగా నడిపిస్తుంది. దాసుని చేత ప్రారంభించబడి ఇదిగో ప్రధానమైనటువంటి అయ్యా ప్రవేశ ద్వారబంధులను మా ప్రియులని దాతగారికి ఇచ్చినటువంటి జ్యేష్ఠ కుమారుని ద్వారా జరిగించబడుచున్నదిగా మీ కృపల భద్రపరచండి. ఈ కుటుంబాన్ని ఈ నూతనమైనటువంటి గృహాన్ని దీవెనకరంగా మార్చుటకు ఈ దినము నుండి గుమ్మములను ప్రవేశింపచేసి కుటుంబాలుగా జీవిస్తుంది కానీ కాపుదల్లో భద్రపరిచి నడిపించమని ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము పరలోకపు తండ్రి. రెండవ ప్రధానమైనటువంటి ప్రత్యేకంగా రెండవ విమానం ఆయన తండ్రి మీరు సాధనముగా ఎంపీగా వాడుకుంటున్నటువంటి రెండవ కుమారుడి చేతుల మీదుగా ప్రారంభిస్తుండగా కుటుంబంలో నివసిస్తున్న బిడ్డల పక్షముగా మీరుగా ఉండి కుటుంబానికి గొప్ప మీరు ఇచ్చేసి ఆయన అనేకమైనటువంటి ఈ కుటుంబం ద్వారా ఈ యొక్క గృహము ద్వారా దీవెనకరంగా వారి కుటుంబాలకు సహాయం చేయమని ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము పరలోకపు తండ్రి. ఆమేన్. తండ్రి కుమారుని నామములో కట్టేస్తున్నాము. పరిశుద్ధ తండ్రి ప్రేమ స్వరూపి ఉన్నతమైన ప్రభునైనా ఇద్దరైనా మరి బెడ్రూమ్ అయినా మరి కట్టేస్తుండగా ఏ స్నాములు తండ్రి ప్రభా మహిమకరంగా తండ్రి యొక్క గృహంలో నివసిస్తున్న వారు నిత్యములను ఆయన ఎంబడించి దేవ రక్షణ సునాద గీతాలు వినపడినట్లుగా దేవ యొక్క గృహములనైనా మీరిచ్చిన గృహము తండ్రి
తండ్రి అయ్యా వారికి ఎంతకాలం మీరు సహాయం చేశారు కనుక ఈ గృహము దేవాలయంగా చక్కగా నిర్మించబడి ఉంది. ఈ సమయంలో తండ్రి నాయన మరి నాయన సేవకుల ద్వారా ప్రభు నాయన జరుగుతుండగా మీరే ఆశీర్వదించి దీవించమని ఇక్కడ కూడా ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోమని యేసు నామములో ప్రార్థన చేసి వేడుకున్నాము తండ్రి. ఆమేన్. ప్రత్యేకంగా ప్రార్థన చేయించి ప్రార్థనలో నడిపించిన మా ప్రియులకి ప్రత్యేకమైన హృదయపూర్వకంగా తెలియపరుస్తూ మరి ప్రార్థనలో యొక్క మూడవ గదిని బెడ్రూమ్ను ప్రారంభించుటకు దేవుడిచ్చిన సమయం వరకు దేవుని స్థితిస్తున్నాం. ప్రార్థన చేసుకున్నా మహాకరుడా పరిశుద్ధుడా వందనాలు స్తుతిస్తున్నా. ఇప్పటి వరకు తండ్రి ప్రథమంగా ప్రారంభంలో ఈ రాష్ట్రం కుటుంబ యజమాని ద్వారా ప్రత్యేకించబడిన విధానం స్థితిస్తూ అలాగే రెండవ ద్వారము ప్రధాన ద్వారము మా ప్రియులు వహించినటువంటి జ్యేష్ఠ కుమారుడి ద్వారా ప్రారంభించబడినందుకు స్తుతిస్తూ ఉన్నాం. మూడవదిగా ప్రభువా ప్రధానమైనటువంటి ద్వారమును వర్తించినటువంటి రెండవ కుమారుడి ద్వారా జరిగించిన కార్యములు బట్టి స్తుతిస్తున్నాం. ఇదిగో ఈ నాలుగవ మరి బెడ్రూమ్ను ప్రారంభించుటకు ఈ సేవకు ఇచ్చిన సమయం కొరకే వందనాలు. తండ్రి యొక్క కుమారుడి యొక్క ఏక నామములో ప్రారంభిస్తూ ఉన్నాం. నీ కృపను బలపరచండి. ఈ కుటుంబాన్ని సకల విధములుగా దీవెనకరంగా మార్చమని స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాం. కూడి వచ్చిన దైవజనులను దీవించి బలపరచమని ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టండి. స్తోత్రం. స్తుతి చేసి నే పాడనా స్తోత్ర గీతం పదించి నే పొగడనా స్వామి స్తుతి పాడనా స్తోత్ర గీతం. సమయంలో మమ్మల్ని మా ప్రియులు క్లుప్తమైనటువంటి ప్రార్థన చేస్తారు. తర్వాత మనము వంట గృహములకు వెళ్ళి మనము ప్రారంభం చేసుకుంటాం. ఈ ఆశీర్వాదం ఈ గృహమును మీరే నిర్మించినారని నమ్ముచున్నాం. దేవా స్తోత్రములు. అయ్యా నా ప్రభ మోసగా కుటుంబం నా ప్రభ దీవించి ఆశీర్వదించి మీ కృపను బలపరిచిన విధానమును బట్టి మనం స్తోత్రములు చెల్లించుకుంటూ ఈ సమయంలో స్తోత్రం. థ్యాంక్ యూ. ప్రార్థించిన మన ప్రియులకి ప్రత్యేకంగా తెలియపరుస్తున్నా. మరి యొక్క ప్రారంభంలో పిల్లలమా అందరిగా గట్టిగా చెప్పగలరా? మన ప్రియులు మన మధ్య ఉన్నటువంటి పెద్దలు తిరుమలన్న గారు మీ పరిశుద్ధమైన అమృతమైన ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మేము ఎంతగానో స్తుతిస్తున్నాము తండ్రి. ప్రభా అయా మీకు ఇచ్చిన మంచి గృహాన్ని బట్టి మేము స్తుతిస్తున్నాము. అయా లక్ష్మాన్ని బట్టి లక్ష్మాన్ని బట్టి మేము స్తుతిస్తున్నాము. వారికి ఇచ్చిన కుటుంబాన్ని 5 కుమారులని కుమార్తెలను అల్లుల్ని జ్ఞాపకం చేసుకోండి. అయా మీ మంచి గృహాలుగా ఎటువంటి ప్రమాదాలు జరగకుండా అయా గృహం చుట్టూ నీకు కంచె వేయండి. అలాగే వంట చేసేటప్పుడు ఎప్పుడైనా ఎటువంటి ప్రమాదాలు లేకుండా నీ కృప చూపి సహాయం చేయండి. ప్రత్యేకంగా ఈ గృహం చుట్టూ నీకు కంచె వేసి నీ నామానికి మహిమ తెచ్చుకోమని నా ప్రియ ప్రభు యేసుక్రీస్తు నామములో ప్రార్థించండి మరి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. Thank you.